మన యొక్క ధ్యాన అంశము కృంగిపోయిన వారిని బలపరుచు దేవుడు. కృంగిపోయిన వారిని బలపరుచు దేవుడు. మరి ఇందులో మరి ఒక 3 అంశములుగా మనము ధ్యానము చేయబోతున్నాం. మరి ఇక్కడ రోమన్ అంకు వేసుకొని మరి మొదటిది అలాగే రెండవదల మనము ఎవరైతే రాసుకుంటున్నారో వారు అలా రాసుకోవటానికి ప్రయత్నించాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి కృంగిపోయిన వారిని బలపరిచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే మొట్టమొదటిగా కృంగిపోవుటకు గల కారణాలు, కృంగిపోవుటకు గల కారణాలు. మరి ఇక్కడ కొన్ని అంశాలు మీ గమనానికి తీసుకుని వస్తాను. తదుపరి వాటిలో ఒక్కొక్క దాన్ని గురించి మరి కొంత మనము విశ్లేషించటానికి మనకున్న సమయంలో ప్రయత్నము చేద్దాం. మరి కృంగిపోవటానికి గల కారణాలలో మొట్టమొదటి కారణము కుటుంబ సమస్యలు, రెండవ కారణము అప్పులు, మూడవ కారణము అనారోగ్యం, నాలుగవది అవమానములు, ఐదవది ఆస్తి వ్యవహారాలు, ఆరవది శ్రమలు శోధనలు, ఏడవది బెదిరింపులు. కుటుంబ సమస్యలు, అప్పులు, అనారోగ్యము, అలాగే అవమానములు, ఆస్తి వ్యవహారాలు, శ్రమలు శోధనలు, బెదిరింపులు. మరి కృంగిపోవటానికి గల కొన్ని కారణాలు ఇంకా చాలా ఉండొచ్చు, కానీ కొన్ని కారణాలు మాత్రమే మీ గమనానికి నేను తీసుకొని వస్తూ ఉన్నా. మరి ఈ 7 ఒక వ్యక్తి లేక ఒక కుటుంబము కృంగిపోవటానికి గల కారణములు. మరి కారణములలో ఏదో ఒక కారణము చేత ప్రతి వ్యక్తి లేక ప్రతి కుటుంబము కృంగిపోతున్నారు. కేవలము క్రైస్తవ కుటుంబాలు మాత్రమే కాదు, కానీ క్రైస్తవేతర కుటుంబాలు కూడా మరి ఇలాంటి కారణముల చేత కృంగిపోవటం మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సంఘమా, గమనించుదాం. మరి ఇలాంటి కృంగిపోవటానికి గల ఇలాంటి కారణములలో ఏదో ఒక కారణం మన జీవితాల్లో ఉన్నప్పుడు మనకు వచ్చే ఒక 2 ఆలోచనలు. ఎన్ని ఆలోచనలు అంట? 2 ఆలోచనలు. అందులో మొట్టమొదటిది చావే శరణ్యము. మొదటి ఆలోచన చావే శరణ్యము. రెండవ ఆలోచన దేవుడే శరణ్యము. మొదటి ఆలోచన చావే శరణ్యము, రెండవ ఆలోచన దేవుడే శరణ్యము. మరి 2 ఆలోచనలు ఈరోజు మనం ఏది ఎంపిక చేసుకోవాలి? మరి క్రైస్తవేతరులు, లోకములో ఉన్నవారు ఒకవేళ కృంగిపోవుటకు మరి ఇలాంటి ఏదైనా ఒక కారణము వారి జీవితంలో ఉంటే వారు ఎంపిక చేసుకునే మొట్టమొదటి ఆలోచన చావే శరణ్యం. మరి చాలామంది మరి నేటి దినములలో చాలామంది మరి సూసైడ్ మరి చేసుకోవటానికి ఈరోజు అలాంటి తీర్మానాన్ని తీసుకుంటూ ఉన్నారు. డబ్బు సంఘము, గమనించుదాం. మరి నిన్నటి దినమున కూడా మరి వార్తలు వింటూ ఉన్నప్పుడు మరి ఇలాంటి సంఘటనలు మరి మనము వింటూ ఉన్నాం. మరి 2 సంఘటనలు నేను నిన్న వార్తలు చూస్తూ ఉన్నప్పుడు నేను గమనించిన 2 వార్తలు, బహుశా చాలా ఉండొచ్చు, కానీ 2 విషయాలు. ఒకటి మరి తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి ఒక సంఘటన. మరి ఆ తండ్రి తన 2 కుమారులను, మరి అది హోలీ పండుగ జరుగుతుంది. ఆ పండుగ వాతావరణంలో ఆ తండ్రి తన కుమారులను మరి ఇక్కడ భార్యతో చెప్పి యూనిఫామ్ కుట్టించాలి,
టైలర్ దగ్గర తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి తన ఇద్దరు బిడ్డలను ఆ తండ్రి తీసుకుని వెళ్ళాడు. పెద్ద బిడ్డ మరి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, రెండవ కుమారుడు యూకేజీ చదువుతున్నాడు. మరి ఆ తండ్రి తన బిడ్డలను టైలర్ దగ్గర తీసుకుని వెళ్ళలేదు, కానీ నేరుగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి 2 బకెట్లలో నీళ్లు పట్టి ఇద్దరు బిడ్డలను ఆ బకెట్లలో తలలు ముంచి ఆ ఇద్దరిని కూడా తండ్రి మరి చంపేశాడు. ఆ తర్వాత తండ్రి కూడా వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. మరి ఏంటి కారణం అంటే, ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు పోటీ పడి చదవలేరు, అందుకే వీరిని నేను చంపివేస్తున్నా. ఆయన సూసైడ్ నోటు రాసి ఆయన చనిపోవటం జరిగింది. మరొక సంఘటన కూడా, మరి ఇద్దరు భార్యాభర్తలు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఏంటి అంటే, మరి ఇక్కడ అప్పు తీసుకున్నారు. మరి బ్యాంకు వారు వారిని వేధిస్తూ ఉన్నప్పుడు ఆ వేధింపులకు వారు తాళలేక చావే శరణ్యం అనుకుని వారి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఈరోజు ఇలాంటి వార్తలు మనం చూస్తే, మరి నేటి సమాజంలో ఎక్కడో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక వ్యక్తి లేకపోతే కుటుంబం, మరి కుటుంబములుగా ఈరోజు మరణిస్తున్నారు అనడానికంటే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఏంటి కారణం అంటే, అప్పుల బాధ తాళలేక. మరి ఇక్కడ లోకము మరి చావే శరణ్యము అను మొదటి దానిని వారు ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులముగా మరి ఈరోజు మనము మరి కృంగిపోయిన వేళలో మనము ఏది ఎంపిక చేసుకోవాలి అంటే, రెండవది మనము ఎంపిక చేసుకోవాలి. ఏంటి రెండవది? దేవుడే శరణ్యము. డబ్బు సంఘము గమనించుదాం. ఎందుకు మరి చావే శరణ్యము అని ఎందుకు మనము ఎంపిక చేసుకోలేదు అంటే, ఆత్మహత్య బైబిల్కు విరుద్ధం. కాబట్టి మరి ఆత్మహత్య చేసుకోవటం అది వాక్యానుసారం కాదు. కాబట్టి ఈరోజు మరి కృంగిపోయిన వేళలో చావు శరణ్యము కాదు, చావు పరిష్కారము కాదు. మరి ఈరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ కుటుంబముగా మరి ఈరోజు నువ్వు నేను ఎంపిక చేసుకోవలసింది మరి రెండవది దేవుడే శరణ్యము. మరి ఎందుకు దేవుడే శరణ్యమని దేవుడు మరి ఎందుకు రెండవ ఆప్షన్ మనము ఎన్నిక చేసుకోవాలి అంటే, మరి రెండవ కారణం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఆయన బలపరిచే దేవుడు. ఎవరంట? బలపరిచే దేవుడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము నేను చదువుతాను. 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ లాస్ట్లో చివరి నుంచి 3వ లైన్ గమనిస్తే, దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఆయన ఏమని మాటిస్తున్నాడంటే, దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును. మరి ఎవరు దిగులు పడుతున్నారు? ఎవరైతే కృంగిపోయారో వారు కృంగిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణముల చేత వారు కృంగిపోయారు. కృంగిపోయిన వారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? దిగులు పడుతూ ఉన్నారు. మరి దిగులు పడుతూ ఆలోచన చేస్తున్నారు. మరి నా ముందు 2 దారులు ఉన్నాయి. ఒక దారేమో చావు, మరొక దారేమో దేవుడు అని అలాంటి ఆలోచనలో, సందిగ్ధతలో, దిగులు పడుతూ ఉన్న వేళలో మరి దేవుడు ఆయన దర్శిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును. సహోదరుడా, నువ్వు దేని కొరకు దిగులు పడుతున్నావో? సహోదరి, నువ్వు దేని కొరకు దిగులు పడుతున్నావో? నీవు నేను ఆరాధించే దేవుడు ఆయన మనం దిగులు పడుతూ ఉంటే ఆయన బలపరిచే దేవుడు. 2 విషయాన్ని మీతో చెప్పనివ్వండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు ఆయన పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనములో నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అంటే, ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, మరి ఇక్కడ మనం ఆరాధించే యేసయ్య ఆయన బలపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుడు అంట? బలపరిచే దేవుడు. ఆయన నన్ను బలపరిచాడు కాబట్టి సమస్తమును నేను చేయగలిగాను. ఆయన నన్ను బలపరచకపోతే నేను నా మట్టుకు నేను ఇదిగో మరి ఇక్కడ ఏది కూడా నేను చేయలేను, సాధించలేను, నా పరిచర్యను తుదా ముట్టించలేను. కాబట్టి దేవుడు ఎవరంటే బలపరిచే దేవుడు. దేవుడు ఎవరు? బలపరిచే దేవుడు. ఎవరిని బలపరుస్తాడు? దిగులు పడుతున్న వారిని బలపరిచే దేవుడు, కృంగిపోయిన వారిని బలపరిచే దేవుడు. అలాగే ఇంకా మనము గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి విందాం. మరి ఇక్కడ ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. 3వ లైన్ మరి గమనించండి. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. మరి ఇక్కడ నిలిచి అనే కాడ 1 అంకి వేసి క్రింద ఫుట్ నోట్లో రాయబడింది నా పక్షమున ఉండి. మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ పౌలు గారు తిమోతికి ఆయన పత్రికను రాస్తూ మరి ఇక్కడ ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. దేవుడు నా ప్రక్క నిలిచాడు. దేవుడు నా పక్షమున ఆయన ఉన్నాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన నా ప్రక్క నిలిచాడు. మరి అప్పుడు నేనే స్థితిలో ఉన్నాను? కృంగిపోయిన స్థితిలో ఉన్నా, బలహీన స్థితిలో ఉన్నా, మరి దిగులు పడినటువంటి పరిస్థితుల్లో నేనున్నా. అలాంటి పరిస్థితులలో దేవుడు నా ప్రక్క నిలిచాడు. దేవుడు నా పక్షమున ఉండి ఆయన నన్ను బలపరిచాడు. అలాగే బైబిల్లో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ దారును తప్పించుకొనిరి. ఇది ప్రాముఖ్యం. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సంఘము గమనించుదాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ 11, 33, 34 వచనాలు మనం చదువుకున్నాం. వారు విశ్వాసము ద్వారా, ఎవరంట? వారు విశ్వాసము ద్వారా. మరి ఇక్కడ వారు మరి చేసిన కార్యాలు గమనిస్తే మరి బైబిల్ చెప్తుంది రాజ్యములను పొందారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహముల నోళ్లను మూసి అగ్ని బలమును చల్లార్చి ఖడ్గధారును తప్పించుకొనిది. మరి ఇవన్నీ చేసింది ఎవరు అంటే బలహీనులు. ఎవరంట? బలహీనులు. బలవంతులు కాదు, పరాక్రమశాలులు కాదు. మరి ఇవన్నీ జరిగించింది, ఇవన్నీ చేసింది ఎవరు అంటే బలహీనులు. ఎవరంట?
బలహీనులు, బైబిల్ చెప్తుంది బలహీనులుగా ఉండి బలపరచబడిరి. వారు బలహీనులు కానీ ఏమయ్యారంట? బలపరచబడ్డారు. ఎవరు బలపరిచారు? దేవుడు బలపరుచు దేవుడు. ఎదుగో మరి ఇక్కడ కనబడుతున్న భక్తులను దేవుడు బలపరిచాడు. ఎప్పుడైతే దేవుడు బలహీనులను బలపరిచాడో యుద్ధములో పరాక్రమశాలులైరి. యుద్ధంలో అయిపోయారంట, బలహీనులు పరాక్రమశాలులైపోయారు. అన్యుల సేనలను పారదోలిరి. అన్యుల సేనలను పారదోలారు. బలహీనులను చూచి బలవంతులైన అన్యుల ఎదుగో సేన, అన్యుల సైన్యము కదా, ఎదుగో వారు పారిపోతూ ఉన్నారు. అప్పుడు సంఘమ గమనించుదాం. ఎవరు వారు అంటే బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే 32లో గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు అండి. నప్రి సంఘం వీరంతా ఎవరంట? బలహీనులు. వీరంతా ఎవరు? బలహీనులు. బలహీనులుగా ఉన్న వీరు రాజ్యములను పొందారు, నీతి కార్యములను జరిగించారు, వారు వాగ్దానములను పొందారు ఏంటి, సింహముల నోళ్లను మూశారు. వారు యుద్ధములో, వారు బలహీనులుగా ఉన్నప్పటికీ యుద్ధములో వారు పరాక్రమశాలులయ్యారు, బలాఢ్యులయ్యారు. అన్యుల సేనలను వారు పారదోలారు. అప్పుడు సంఘం గమనించుదాం. మరి ఇక్కడ వీరు ఇవన్నీ చేయటానికి కారణం ఏంటో తెలుసా? మరి ఒకటి విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. మరి వారిలో విశ్వాసం ఉంది కానీ వారు బలహీనులుగా ఉన్నారు. బలహీనులుగున్న విశ్వాసులను బలవంతుడైన దేవుడు, ఎల్షద్దాయి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు వారిని బలపరిచాడు. ఎప్పుడైతే దేవుడు వారిని బలపరిచాడో యుద్ధంలో అయిపోయారంట. దానికి ముందు భయపడ్డారు, ఇప్పుడు పరాక్రమశాలులై వారిని భయపెడుతున్నారు. పరాక్రమము కలిగిన వారు భయపడి పారిపోతా ఉన్నారు. ఎవరిని చూసి? బలహీనులను చూచి పారిపోతా ఉన్నారు. నా ప్రియ సంఘమా గమనించుదాం. ఇప్పుడు చెప్పండి, మరి కొన్ని వాక్యపు ఆధారాలు పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకుని వచ్చాడు. మరి కృంగిపోయినటువంటి వేళలో మరి నీ ముందు ఉన్న 2 దారులు, ఒకటి చావే శరణ్యం, రెండవది దేవుడే శరణ్యం. మరి ఏది ఎంపిక చేసుకుంటావు? ఈరోజు క్రైస్తవుడిగా కృంగిపోయిన వేళలో నువ్వు కృంగిపోవటానికి కారణం ఏదైనా కావచ్చు. నువ్వు కృంగిపోయిన వేళలో నువ్వు ఎంపిక చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడే శరణ్యము. దీన్ని నువ్వు ఎంపిక చేసుకోగలిగితే నువ్వు బలహీనుడు అయి ఉండొచ్చు, నువ్వు బలహీనురాలు అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు దిగులుతో ఉండొచ్చు, కృంగిపోయిన పరిస్థితుల్లోనే ఉండొచ్చు, లేకపోతే నీకు బలము చాలకపోవచ్చు. కానీ దేవుడే శరణ్యమని నువ్వు ఎంపిక చేసుకుంటే, మరి ఇక్కడ నువ్వు ఎంపిక చేసుకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన బలపరిచే దేవుడు. ఎవరిని బలపరిచే దేవుడు? బలహీనులను బలపరిచే దేవుడు. ప్లేరా 3వ విషయాన్ని మీతో చెప్పనివ్వండి. రోమన్ అంకె 3. ఈ 3వది ఏంటంటే సమస్య మరియు వాక్యానుసారమైన పరిష్కారం. సమస్య మరియు వాక్యానుసారమైన పరిష్కారాలు. మరి ఇక్కడ ఇందాక కుంగిపోవటానికి గల కొన్ని కారణాలు అని 7 విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చాను. ఈ 7 ఒక్కొక్క దాన్ని గురించి మనకున్న సమయంలో కొంత మన దాన్ని గురించి విశ్లేషించటానికి మనము ప్రయత్నము చేద్దాం. మరి మొట్టమొదటిది కుటుంబ సమస్యలు. మొదటిది కుటుంబ సమస్యలు. మరి ఈరోజు మరి వాక్యానుసారమైన పరిష్కారం ఏంటి? ఈరోజు కుటుంబాల్లో సమస్య వచ్చింది. ఈరోజు కుటుంబాలు సమస్య వచ్చినప్పుడు మరి నేటి క్రైస్తవ సమాజం కావచ్చు, లేకపోతే లోకము కావచ్చు, లోకములో కానీ
క్రైస్తవ సమాజంలో కానీ ఈరోజు కుటుంబాలలో ఈరోజు ఎక్కువగా అధికంగా కుటుంబాలు సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, కుటుంబాలు పడిపోతూ ఉన్నాయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. మరి ఏంటి ఈ కృంగిపోవటానికి? ఇదిగో మరి ఇక్కడ కారణం ఏంటి? ఇదిగో వాక్యానుసారమైన పరిష్కారం ఏంటి? ఆలోచన చేద్దాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు లోకములో ఉన్న వారికి వస్తే వారు చేసే ప్రయత్నాలు ఏంటంటే, మరి ఇక్కడ వారికి తెలిసినటువంటి జ్యోతిష్కులో లేకపోతే మరి సిద్ధాంతి దగ్గరకు వెళ్ళి, ఇదిగో మరి మా కుటుంబంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, మరి ఏంటి అంటే ఒకవేళ వాస్తు దోషమైన ఉందా, గ్రహ దోషమైన ఉందా, ఇదిగో దీని కొరకు శాంతి పూజలు ఏమైనా ఇంటిలో ఇదిగో మరి ఇక్కడ జరిపించాలా? మరి వారి దగ్గరకు వెళ్ళి వారిని సంప్రదించినప్పుడు వారు కొన్ని చెప్పినప్పుడు వారు దానిని ఫాలో అవటం మనం చూస్తూ ఉన్నాం. ఇది వారి విశ్వాసం, ఇది వారి విశ్వాసం. వారి విశ్వాసాన్ని గౌరవిద్దాం. కానీ ఈరోజు క్రైస్తవురాలిగా మరి మన విశ్వాసం ఏంటి? దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రామాణికంగా దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ఇదిగో నువ్వు కృంగిపోవటానికి కుటుంబ సమస్య కారణముగా ఉంటే, ఈరోజు బైబిల్లో మరి వాక్యానుసారంగా దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? దీనికి ఏమైనా ఇదిగో మరి వాక్యములో దేవుడు రాయించి ఉంచాడా? ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళాలా? బైబిల్ గ్రంథములోనికి మనం వెళ్ళాలి. బైబిల్ గ్రంథములో ఉన్న లేఖనములను మనము పరిశీలించాలి, పరిశోధించాలి. అప్పుడు సంఘమా ఈరోజు ఆలోచించేద్దాం. ఈరోజు మరి మొట్టమొదటి కారణము కుటుంబ సమస్యలు. మరి కుటుంబ సమస్య వచ్చినప్పుడు మరి వాక్యానుసారమైన పరిష్కారం ఏంటి? కొన్ని మరి విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈరోజు కుటుంబ సమస్యలు, మరి వాక్యానుసారమైన విశ్లేషణ, మరి ఏంటి వాక్యం ఏం చెప్తుంది? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమునకు ఆయన ఈ పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 25వ వచనంలో, 5వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతూ భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు లోబడి ఉండాలి. నా ప్రియ సంఘమా గమనించుదాం. నువ్వు ప్రేమించే భర్త అయితే నీ భార్య లోబడే భార్య అవుతుంది. మరి మొదటిగా నువ్వెవరు? ప్రేమించే భర్తగానే ఉండాలి. నువ్వు ప్రేమించే నీ భార్యను ప్రేమించే భర్త అయితే భర్తకు లోబడే భార్య అవుతుంది. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే, నువ్వు క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ సహోదరుడిగా ఒకవేళ నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే నీ భార్య నీకు లోబడదు. నువ్వు ఇది చేయకుండా, నువ్వు ఇది చేసి మాదిరిగా నువ్వు ఉండకుండా నీ భార్య ఇదిగో ఇలా ఉండాలి అలా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఏంటి? నువ్వు చేసి చూపించు, నువ్వు మాదిరిగా ఉండు. నువ్వు ఎవరంటే ఇంటికి పెద్ద, నువ్వు ఇంటికి యజమానుడివి. నువ్వు మాదిరిగా ఉంటే నీ భార్య కూడా మాదిరిగా ఉంటుంది, నిన్ను మాదిరిగా తీసుకుంటుంది. నువ్వు ప్రేమించే భర్త అయితే నీ భార్య ఎవరు? లోబడే భార్య. నువ్వు ప్రేమిస్తే, నువ్వు లోబడితే సమస్య ఏమైంది? పరిష్కారం. అక్కడ సమస్య లేదు, అక్కడ సమస్యకు చోటు లేదు. ఒక మాట మీద చెప్పాలి, అపవాది
వాడు సులువుగా చిక్కులు పెట్టు అపవాది. కాసేపు అపవాదిని మూడవ వ్యక్తి అనుకుందాం. ఏ వ్యక్తి? మూడో వ్యక్తి. మొదటి వ్యక్తి భర్త అయితే, రెండవ వ్యక్తి భార్య అయితే, మూడో వ్యక్తి అపవాది. అప్పుడు సంఘం గమనించుదాం. ఈరోజు మీ ఇద్దరి మధ్యలో మరి మూడవ వ్యక్తి అపవాది రాకుండా ఉండాలి అంటే నువ్వు ప్రేమించే భర్తగా ఉండు, నీ భార్య లోబడే భార్యగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మూడవ వ్యక్తికి, థర్డ్ పర్సన్కు ఏం లేదు, చోటు లేదు, నో ఎంట్రీ. అప్పుడు సంఘం గమనించుదాం. ఎందుకంటే వాడు మధ్యలో జొరబడ్డాడు అనుకో, ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే బొగ్గుమంటది. ఏంటి? భర్త ఒక దారి, భార్య మరొక దారి, పిల్లలు ఎటు వెళ్ళాలో తోచున్నటువంటి దిక్కులేని స్థితి. నా ప్రియ సంఘము గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వాక్యమును వింటూ ఉన్నప్పుడు నిన్ను నీవే విమర్శించుకో, నిన్ను నీవే పరిశోధించుకో. ఈరోజు ఎదుగో నువ్వు ప్రేమించే భర్తగా నీవు ఉన్నావా? నువ్వు లోబడే భార్యగా నీవు ఉన్నావా? ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు భర్త మీదే తప్పులన్నీ పెడతారు, కొన్నిసార్లు భార్య మీదే తప్పులన్నీ పెడతారు. ఏంటి? అసలు వాక్యం దగ్గరికి వస్తే నువ్వు ప్రేమించే భర్త అయితే, నువ్వు లోబడే భార్య అయితే, ఈ రోజున అక్కడ ఇద్దరిలో తప్పులు లేవు. ఒకవేళ నువ్వు ప్రేమించని భర్త అయితే, లోబడిని భార్య అయితే, ఇద్దరులో ఏమున్నాయి? ఇద్దరిలో లోపాలు ఉన్నాయి. ఇద్దరిలో లోపం ఉంది కాబట్టి అక్కడ మూడో వ్యక్తి అపవాదికి ఏమొచ్చింది? అవకాశం. వెల్కమ్ అన్నావు. వాడు చక్కగా లోపలికి వచ్చాడు. మరి వాడు వస్తే ఊరికి పోడు కదా అండి. ఆ చిన్నదాన్ని, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తాడు వాడి పని అది కదా అండి. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘము గమనించుదాం. మరి ఇంకా చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 6:1 పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని. అప్పుడు సంఘము గమనించుదాం. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు, మా పిల్లలు మాట వినడం లేదు. కుటుంబ సమస్యలు అంటే భార్య భర్తలవే కాదు కదా అండి, తల్లిదండ్రులు పిల్లలవి కూడా ఉన్నాయి. ఈరోజు మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను గూర్చి ఏడుస్తున్నారు. పిల్లలను గూర్చి వారు ఆత్మీయుల దగ్గరకు వెళ్ళి ఏడ్చి బోరును వెలిపిస్తున్నారు. ఇదిగో నా పిల్లలు నా మాట వినడం లేదు. డబ్బు సంఘమా, ఆలోచించేద్దాం. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులుగా, క్రైస్తవ తల్లిదండ్రులుగా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షణలో, బోధలో నువ్వు వారిని పెంచితే ఈరోజు మీ పిల్లలు ఏమయ్యేవారు తెలుసా? ఇంజనీరు, కలెక్టరు తర్వాత పక్కన పెడదాం, వారు మీకు విధేయులయ్యేవాళ్ళు. వారి ఉన్నత స్థితి తర్వాత మొదట తల్లిదండ్రులకు విధేయులు. అప్పుడు సంఘమా, ఈరోజు ఆలోచించేద్దాం. నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారంటే లోపం నీలో కాదా? లోపం తల్లిదండ్రులారా మీలో కాదా? ఇదిగో ప్రభు యొక్క శిక్షణలో, బోధలో పెంచవలసిన మీరు వారిని పెంచకుండా గాలికి వదిలేసి ఈ రోజున వారు మాట వినటం లేదని ఎందుకు తలలు పట్టుకొని కూర్చున్నావు, కృంగిపోతూ ఉన్నావు? ఈరోజు ప్రభు యొక్క శిక్షణలో, బోధల్లో వారిని పెంచు. వారు ఎవరు? నీకు విధేయులు, ఒబీడియన్స్. అప్పుడు సంఘము గమనించుదాం. వారు లోబడే బిడ్డలు, వారు విధేయత చూపించే పిల్లలు. అదే తల్లిదండ్రులకు పిల్లలు ఎవరు? విధేయులు. వారు విధేయులుగా ఉంటే ఇప్పుడు తల్లిదండ్రులతో పిల్లలకు మధ్య ఏమి లేదు, సమస్య లేదు. అప్పుడు సంఘమా, ఈరోజు కుటుంబ సమస్యలు, ఈరోజు ఒకవేళ నువ్వు కృంగిపోవటానికి గల కొన్ని కారణాల్లో మొట్టమొదటి కారణం ఒకవేళ కుటుంబ సమస్య అయితే, ఈ రోజున ఆ సమస్యకు వాక్యానుసారమైన పరిష్కారం ఏంటో తెలుసా? భర్తగా నువ్వు నీ భార్యను ప్రేమించు, భార్యగా నీ భర్తకు నువ్వు లోబడు. ఇదిగో తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ప్రభు శిక్షణలో, బోధలో వారిని పెంచు. పిల్లలుగా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి.
మొట్టమొదటి వాక్యానుసారమైన పరిష్కారం. రెండవ కృంగిపోవటానికి గల రెండవ కారణము అప్పులు. ఏంటి? అప్పులు. ద్వితీయోపదేశకాండం, నాకు టైం లేదు కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళిపోతా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 19వ వచనం. 28:19. క్షమించండి, 12వ వచనం నేను చదువుతాను. అందులో చివరిలో ఉంటుంది ఆ మాట, నేను చదువుతాను. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు, కానీ అప్పు చేయవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దైవజనుడైన మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజముతో దేవుడు మాట్లాడుతున్న మాట. మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28:12లో నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు, కానీ అప్పు చేయవు. మరి దేవుడు మాట చెప్పిన తర్వాత దేవుడు మరలా ఎదుగో మరి ఏదో చెప్పేశాను తొందరపడి, ఎట్లా కాదు అట్లా అంటాడా? దేవుడు మాట మారుస్తాడా? మాట మార్చే మరి ఈ మనిషికి ఉంది, కానీ దేవునికి లేదు. మరి దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదువు, అప్పు చేయవు. మరి ఎందుకు ఈరోజు అప్పు ఇవ్వవలసిన నువ్వు ఎందుకు అప్పు తీసుకుంటూ ఉన్నావు? అండి, 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 12, నీవు అనేక జనములకు అప్పిచ్చదువు, కానీ అప్పు చేయవు. ప్రియ సంగమా, నీవు నీ దేవుడిని యెహోవా మాట విను. ఆయన మాట నువ్వు వినగలిగితే, దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్తున్న మాటలు కాదు కానీ, నీ దేవుడిని యెహోవా మాట వినునెడల ఈ దీవెనలు అన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఆయన మాట వింటే ఈ దీవెన నీకు ప్రాప్తిస్తుంది. ఏంటా దీవెన? నీవు అనేక జనములకు అప్పు ఇచ్చదువు, అప్పు చేయవు. మరి ఎందుకు ఈరోజు అపోజిషన్ డైరెక్షన్లో ఈరోజు వెళ్తూ ఉంది? ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరుడా, సోదరి, ఆయన మాట వింటున్నామా? బైబిల్లో ఒక మాట ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుడి. మీరు వింటున్నట్టుగా ఉన్నారు, కానీ వినడము లేదు. మీరు వింటున్నట్టుగానే ఉన్నారు, కానీ మీలో కొందరు వినడము లేదు. అంటే మరి ఇక్కడ మీరు సంఘములో ఇక్కడ కూర్చున్నారు, మరి ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మీ ఆలోచన ఎక్కడో తిరుగుతూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట విను, ఈ దీవెన నువ్వు సొంతం చేసుకో. ఏంటంటే ఆ దీవెన, నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చదువు, అప్పు చేయవు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ 4:11 చదువుదాం. నాకు కొదువ కలిగినందున నేను ఏలాగు చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉండనో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు ఆయన పత్రిక రాస్తున్నాడు. 4వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా? అపోస్తలుడైన పౌలుగా చెప్తున్న మాట, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నా ప్రియ సంఘమా, గమనించుదాం. ఇక్కడ అంటాడు ఆయన 12వ వచనంలో, ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. సంపూర్ణ స్థితిలో ఎరుగుదును, ఏంటి, దీనస్థితిలో ఎరుగుదును. నేను నేర్చుకున్నాను అంటాడు పౌలు గారు. ఆయన నేర్చుకున్నాడు.
ఏం చేశాడంట? నేర్చుకున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేను నేర్చుకున్నా. కాబట్టి ఆయన నేర్చుకున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా నేర్చుకోలేదేమో, నేర్చుకోక ఈరోజు అప్పులు రెండు రకాలు. రెండు రకాలు అప్పు చేయవలసిన కారణాలు, రెండు కారణాలు. ఒకటి అవసరాల కొరకు అప్పు చేయుట, రెండవది అవసరాలకు మించి అప్పు చేయుట. ఎవరినో చూడుకో, నీ పక్కింటి వాళ్ళని, నీ పొరుగింటి వాళ్ళని, నీ ఎదురింటి వాళ్ళని చూడుకో. నీతో ఇదిగో సహా ఉద్యోగస్తుని, కొలీగ్స్ని చూడుకో. ఇదిగో నీ బంధువులను, నీ స్నేహితులను చూడుకో. ఇదిగో లేకపోతే ఫలానా వారిని చూడుకో. అయ్యో వారికి ఇదిగో